Hello students, welcome back to our channel TGEAP Set BYPC Stream 2025 కి సంబంధించి ఏదైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి అన్నమాట. మరి ఇక్కడ ఏదైతే ఎంసెట్ BYPC స్ట్రీమ్ సంబంధించి ఏదైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ లో టోటల్ గా 6 స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ యొక్క 6 స్టెప్స్ మనం ఫాలో అయితేనే మీకు కాలేజీలో సీటు వస్తుంది, కాలేజీకి అయితే వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి మరి ఈ వీడియో తరపు నుంచి ఈ యొక్క 6 స్టెప్స్ గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మన కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఎలా మనం పాల్గొనాల్సి ఉంటుందని కూడా తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి అప్పుడు మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి. మీకు అలాగైతే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఈ యొక్క 6 స్టెప్స్ మీరు ఈ యొక్క 6 స్టెప్స్ లో మీరు ఏ స్టెప్ మిస్ అయినా కానీ మీకు సంబంధించిన ఏదైతే సీట్ అలాట్మెంట్ అయితే అవ్వదు. కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి. ఓకే, ముందుగా అనమాట ఇక్కడ ఏదైతే స్టెప్ 1 వచ్చేసి ఇక్కడ మనకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. నథింగ్ బట్ ఇక్కడ ఏదైతే చూడండి స్టెప్ 1 అనమాట ఇక్కడ కౌన్సిలింగ్. ఓకే, కౌన్సిలింగ్ సంబంధించి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ మనం అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎంత ఫీ పేమెంట్ చేయాలి ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో వచ్చేసి ఇక్కడ చూడండి మనకు కేటగిరీ వైజ్ అనమాట. లైక్ ఇక్కడ ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు. ఇక్కడ ఈ యొక్క ఓసీ బీసీ విద్యార్థికి కూడా వచ్చేసి 200 రూపీస్ అయితే మనము పేమెంట్ అయితే ఆన్లైన్ లో పే చేయాల్సి ఉంటుంది ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో స్టెప్ 1 లో. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ కేటగిరీ అదే విధంగా ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అనమాట 600 రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కౌన్సిలింగ్ కోసం. ఓకే, ఇక్కడ స్టెప్ 1 లో మనం ఇక్కడ పేమెంట్ కట్టేసిన తర్వాత సెకండ్ స్టెప్ అనమాట. ఓకే, సెకండ్ స్టెప్ ఈజ్ నథింగ్ బట్ స్లాట్ బుకింగ్. ఓకే, స్లాట్ బుకింగ్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏంటి స్లాట్ బుకింగ్ చేసుకుంటాం ఇక్కడ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ స్లాట్ బుకింగ్ అయితే చేసుకుంటాం. ఓకే, ఈ యొక్క స్లాట్ బుకింగ్ ప్రాసెస్ లో మెయిన్ అనమాట ఇందులో మనకు ఒక స్టెప్ 1 అయితే ఉంటుంది. నాకు ఏ విధంగా అంటే ఇక్కడ మరి మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక హెల్ప్ లైన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి హెల్ప్ లైన్ సెంటర్ ఇస్ నథింగ్ బట్ మరి మీరు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి మనం ఫిజికల్ గా వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి మరి మీరు మీకు దగ్గర ఉన్నటువంటి ఒక హెల్ప్ లైన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి. ఓకే, ఇక మీరు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి మనకు దాదాపుగా 3 days అయితే టైం అయితే ఉంటుంది అనమాట. మరి ఇక 3 days ఆఫ్ టైమింగ్ లో మరి మీరు ఏ డేట్ లో సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ ఒక డేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది యాజ్ ఫర్ యువర్ కంఫర్టబుల్ అనమాట. ఒక డేట్ సెలెక్ట్ చేసుకోండి. డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైమింగ్ అనమాట అంటే మీరు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7th అక్టోబర్ రోజు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ డేట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే మరి 7th అక్టోబర్ రోజు మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్తారని ఇక్కడ టైమింగ్స్ అయితే ఉంటాయన్నమాట. మనకు దాదాపుగా 9 AM నుంచి అయితే మన కౌన్సిలింగ్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. అప్ టు ఇక్కడ మనకు దాదాపుగా 5 PM 5:30 PM వరకు అయితే ఇక్కడ కౌన్సిలింగ్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. మరి యొక్క టైమింగ్ బిట్వీన్ లో మీరు ఒక టైమింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టైమింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి మీరు ఏదైతే టైమింగ్ సెలెక్ట్ చేసుకుంటారో బిఫోర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ కానీ మీరు ఇక్కడ ఏదైతే యొక్క హెల్ప్ లైన్ సెంటర్ కి అయితే రీచ్ అవ్వాల్సి ఉంటుంది ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనమాట. ఓకే, అదే విధంగా ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళడానికి మరి ఎటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనం క్యారీ చేయాలో మన ఛానల్ తరపు నుంచి ఆల్రెడీ వీడియో చేశాను అనమాట డెడికేటెడ్ గా. ఆ యొక్క వీడియో సంబంధించిన లింక్ ఉంటుంది కదా, ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఓకే, ఇక్కడ మనకు సంబంధించిన స్లాట్ బుకింగ్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ థర్డ్ స్టెప్ అనమాట. థర్డ్ స్టెప్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఇక్కడ మీరు వెళ్ళడం జరుగుతుంది. థర్డ్ స్టెప్ లో వెళ్ళిన తర్వాత మీకు సంబంధించిన ఏదైతే అన్ని డాక్యుమెంట్స్ అనమాట ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే మీకు అందరు కూడా ROC ఫామ్ అనే యొక్క ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ROC ఫామ్ ఈజ్ నథింగ్ బట్ మరి ఇక్కడ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్తారు కాబట్టి వెళ్ళినప్పుడు మరి మీరు ఏ డాక్యుమెంట్ తీసుకువెళ్తారో ఆ డాక్యుమెంట్స్ అనమాట వెరిఫికేషన్ ఆఫీసర్స్ అయితే ఉంటారు. కాబట్టి వెరిఫికేషన్ ఆఫీసర్ వారు అయితే ఇక్కడ స్టెప్ బై స్టెప్ అయితే చెక్అవుట్ చేసి మీకు ఇక్కడ ROC ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ROC ఫామ్ యొక్క ఇంపార్టెన్స్ వచ్చేసి అనమాట ఏదైతే ఈ యొక్క ROC ఫామ్ లో మరి ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు సంబంధించిన 10th SSC సర్టిఫికేట్ అనుకోండి. SSC సర్టిఫికేట్ లో మీకు సంబంధించిన ఏదైతే పక్కన ఇక్కడ ఈ విధంగా అయితే మనకు ఎక్స్ఎన్ సింబల్ ఉండాలన్నమాట. ఎక్స్ఎన్ సింబల్ ఉన్నట్లయితే మీకు సంబంధించిన ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అంటూ లెక్క అనమాట. ఈ విధంగా మరి మీరు ఏ డాక్యుమెంట్ చూపిస్తారో ఆ యొక్క డాక్యుమెంట్ కి అనమాట ఈ విధంగా అయితే డాక్యుమెంట్ నేమ్ ఉంటుంది. అదే విధంగా మరి ఇక్కడ మనకు ఎక్స్ అనే సింబల్ అయితే ఉంటుంది అనమాట. ఎక్స్ అనే సింబల్ ఉన్నట్లయితే మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇక్కడ కంప్లీట్ అంటూ లెక్క. ఇన్ కేసు మీకు సంబంధించిన డాక్యుమెంట్ దగ్గర ఇక్కడ ఎన్ నుండి ఇక్కడ మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ కావాలంటూ లెక్క అనమాట. కాబట్టి మీరు అందరూ కూడా ప్రతి ఒక్క డాక్యుమెంట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు స్టాట్ గా ఆఫీసెస్ వారికి అనమాట చూపించాల్సి ఉంటుంది. అదే విధంగా ఒరిజినల్ డాక్యుమెంట్ తో పాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరి ఇక్కడ అప్కమింగ్ లో
సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇక్కడతో మనకి ఇక్కడ థర్డ్ స్టెప్ అయితే అయిపోతుందన్నమాట. స్టార్ట్ స్టెప్ లో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారు, అదే విధంగా ROC ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ స్టెప్ అనమాట. ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే మీకు అందరికీ అనమాట లాగిన్ ఐడి అనే ఒక నెంబర్ అయితే మీ యొక్క మొబైల్ నెంబర్ కి మెసేజ్ రావడం జరుగుతుంది. అంటే నార్మల్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ అయితే మీకు లాగిన్ ఐడి నెంబర్ అయితే వస్తుందన్నమాట. లైక్ ఈ విధంగా అయితే ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఓకే, ఈ నెంబర్ ఎందుకంటే ఇక్కడ మనము ఫర్దర్ గా వెబ్ వర్షన్ ఇవ్వడానికి మనకి యూజ్ అయితే అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ స్టెప్ అనమాట. ఒకసారి మీకు సంబంధించిన ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ ఐడి నెంబర్ రావడం జరుగుతుంది. లాగిన్ ఐడి నెంబర్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ వెబ్ వర్షన్ ఇవ్వడానికి క్యాండిడేట్ అన్నమాట. ఓకే, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అందరూ కూడా ఆన్లైన్ లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో లైక్ ఏ విధంగా అంటే మీకు సంబంధించిన ఎంసెట్ ర్యాంక్ కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఎంసెట్ టికెట్ నెంబర్ కావచ్చు, అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ యొక్క లాగిన్ ఐడితో యొక్క పాస్వర్డ్ అనమాట, యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే మీరు అందరూ కూడా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకన్నట్లయితే ఇక్కడ మనము ఫర్దర్ గా వెబ్ వర్షన్ ఇవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లోపల మీరు అందరూ కూడా మీకు సంబంధించిన పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోవడం జరుగుతుంది. జనరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ 6th స్టెప్ వచ్చేసి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనమాట. ఓకే, ఇక్కడ వెబ్ ఆప్షన్ లోపల అన్నమాట. ఇక్కడ వెబ్ ఆప్షన్ పేజ్ లోకి లాగిన్ అవ్వడానికి మనము మీకు సంబంధించిన ఏదైతే EAPCS రిజిస్ట్రేషన్ నెంబర్ కావచ్చు, తర్వాత ఎంసెట్ ర్యాంక్ కావచ్చు, అదే విధంగా ఈ యొక్క పాస్వర్డ్ మనం జనరేట్ చేసుకున్నాం కదా ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లో, ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసేసి మనం ఇక్కడ వెబ్ ఆప్షన్ పేజ్ లోకి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, లాగిన్ అయిపోయిన తర్వాత మీకు పేజ్ ఏ విధంగా ఓపెన్ అవుతుంది వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా నేను కూడా చూడండి. ఓకే స్టూడెంట్స్, అదే విధంగా ఇంకెవరైనా విద్యార్థులు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, ఇక్కడ మనకు సిక్స్త్ స్టెప్ లో అన్నమాట. ఒకసారి మనం వెబ్ ఆప్షన్ పేజ్ లోకి లాగిన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మనకు బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ మనకు మీకు చూస్తారు ఏ విధంగా వెబ్ ఆప్షన్ వాళ్ళని కూడా ఈ విధంగా మనకైతే బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అనమాట ఇక్కడ మనకు ఇన్స్టిట్యూట్ కోడ్ అనమాట. ఇన్స్టిట్యూట్ కోడ్ ఇస్ నథింగ్ బట్ కాలేజ్ కోడ్ అనమాట. డైరెక్ట్ ఇక్కడ కాలేజ్ నేమ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ లైక్ ఏ విధంగా అంటే CMR అని ఇట్లా మనకైతే కాలేజ్ నేమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ గా చూపించడం జరుగుతుంది. కాలేజ్ నేమ్స్ ఉన్న తర్వాత మీరు అందరూ ఏం చేయాలి వెబ్ ఆప్షన్ స్టెప్ లో అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాంచ్ కోడ్ అయితే ఉంటుంది అనమాట. బ్రాంచ్ ఫుల్ ఫామ్ అయితే ఉంటుంది మనకు, టోటల్ గా బ్రాంచ్ నేమ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి అనమాట ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ దగ్గర కూడా మనకు ఓన్లీ ఇక్కడ కాలేజ్ సంబంధించిన వెబ్ ఆప్షన్ కోడ్ మాత్రమే ఉంటుంది. అంటే మరి ఏ కాలేజ్ అనేది టోటల్ గా మనకు ఫుల్ ఫామ్ అయితే ఉండదు. మీరు అందరూ కూడా మీరు ముందుగానే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది. మరి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఏ విధంగా వెరిఫై చేయాలి ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తా ఉంటాను అప్కమింగ్ లో. ఇక్కడ చూడండి బ్రాంచ్ కోడ్ అనమాట. ఇక్కడ PHB అంటే బి ఫార్మసీ, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ PDB అంటే ఇక్కడ మనకు ఫార్మ్ డి, ఈ విధంగా అయితే మనకు ఇక్కడ బయోటెక్నాలజీ అనమాట. ఓకే, ఈ విధంగా అయితే మనకు ఈ యొక్క కోర్సెస్ అనమాట బ్రాంచ్ యొక్క మన కోర్స్ అయితే ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ MLR కాలేజ్ అనుకోండి. ఇక్కడ MLR కాలేజ్ లో మీకు ఇక్కడ బి ఫార్మసీ ఇష్టం ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఫస్ట్ పీరియడ్ లో పెట్టుకోవాలి. ఈ యొక్క ఆప్షన్ అయితే మీరు ఏం చేయాలి ఇక్కడ ఆప్షన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేయగానే ఒక వెబ్ ఆప్షన్ అయితే మనకు సేవ్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత సెకండ్ పీరియడ్ ఇక్కడ CMR కాలేజ్ లో మీకు ఇక్కడ బి ఫార్మ్ డి. ఓకే, ఫార్మ్ డి చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నంబర్ 2 ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా BRIT కాలేజ్ లో మీకు బి ఫార్మసీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి ఇక్కడ ఆప్షన్ 3 అని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మరి ఇక్కడ వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఎటువంటి లిమిట్ అయితే ఉండదు అన్నమాట. మీరు ఎన్ని వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటే అన్ని వెబ్ ఆప్షన్ ఇవ్వండి, కానీ మీరు అందరూ కూడా ప్రియారిటీ వైజ్ గా ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఏ విధంగా అంటే మీ ర్యాంక్ కు మ్యాచ్ అయ్యే కాలేజ్ కొన్ని ఇవ్వాలి, అదే విధంగా మీ ర్యాంకు కన్నా కొంచెం ఎక్కువ ర్యాంకు ఉన్నటువంటి కాలేజ్ కూడా వెబ్ ఆప్షన్ ఇవ్వాలి. అట్లా అయితే మీకు సీట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా అయితే మనకు వెబ్ ఆప్షన్ ఇచ్చే ఫార్మాట్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు పైన వచ్చేసి మనకు ఏదైతే సేవ్ అండ్ లాగౌట్ బటన్ అయితే ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసి మీకు సంబంధించిన ఏదైతే వెబ్ ఆప్షన్ తో సేవ్ చేసి లాగౌట్ అవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ ఒకసారి వెబ్ ఆప్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. లైక్ సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీరు అందరూ ఏం చేయాలి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా నెక్స్ట్ ఇక్కడ 7th స్టెప్ అనుకోండి. ఇక్కడ మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మరి మీకు ఏ కాలేజ్ సీట్ అలాట్మెంట్ వస్తుందో ఆ కాలేజ్ సంబంధించిన ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ అనమాట. ఓకే, అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకు వెబ్సైట్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. వెబ్సైట్ లో రిలీజ్ చేసిన తర్వాత మీరు అలాట్మెంట్ ఆర్డర్ లో మీకు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్ లో సీట్ వచ్చింది, అదే విధంగా కాలేజ్ ఫీజు కి మరి ఎంత ట్యూషన్ ఫీ పేమెంట్ ఉన్నది. మరి ఇక్కడ మనకు 35,000 స్కాలర్షిప్ రాగా అంటే 35,000 మనకి ఫీ రియంబర్స్మెంట్ రాగా మరి ఎంత అమౌంట్ పే చేయాలని మనకు చూపించడం జరుగుతుంది. అలాట్మెంట్ ఆర్డర్ లో మీరు క్లారిటీగా మెన్షన్ చేసి ఉంటారు అనమాట. అమౌంట్ అయితే మీరు ఆన్లైన్ లో మీరు ట్యూషన్ ఫీ పేమెంట్ కట్టేసి సెల్ఫ్ ప్రూఫింగ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ ప్రూఫింగ్ ప్రాసెస్ లో యాక్సెప్ట్ మై జైనింగ్ పై క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే ఆ యొక్క మీకు సీట్ వచ్చిన కాలేజ్ కి
ఆన్లైన్లో రిపోర్టింగ్ కంప్లీట్ చేసినట్టు లెక్క అనమాట. రిపోర్టింగ్ కంప్లీట్ చేయగానే మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ కావచ్చు, జాయినింగ్ రిపోర్ట్ కావచ్చు, పేమెంట్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ కావచ్చు అనమాట వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఇక్కడ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మరి ఎప్పుడు రిపోర్టింగ్ చేయాలి మరి కాల్లో వెళ్ళి అన్నట్లయితే ఒకసారి మనకు ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఒక డేట్ అయితే ఇస్తారనమాట. ఆ డేట్ రోజు వెళ్ళి మరి మీకు ఏ కాలేజ్ సీటు వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు అందరూ కూడా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, మీరు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినారు కదా ఆ డాక్యుమెంట్స్తో పాటు ఆర్ఓసి ఫామ్ కావచ్చు, అదేవిధంగా సీట్ అలాట్మెంట్ లెటర్ కావచ్చు, అదేవిధంగా జాయినింగ్ రిపోర్ట్ కావచ్చు, పేమెంట్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ కావచ్చు, ఇవన్నీ తీసుకువెళ్ళి మీరు అందరూ కూడా కాలేజ్ వెళ్ళి అయితే రిపోర్టింగ్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే మనకు టోటల్గా తెలంగాణ లోపల ఈ ఎపిసోడ్ సంబంధించి కౌంటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి యొక్క 6 స్టెప్స్ అయితే మీరు అందరూ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇందులో ఏ ఒక్క స్టెప్ మిస్ అయినా కానీ మీకు సంబంధించిన అలాట్మెంట్ అయితే అవ్వదు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి అందరూ వెరిఫై చేసుకుని 6 స్టెప్స్ అనమాట. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ అయితే షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ చేసి ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.